హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ దేవరకొండ, సతీష్ టాక్స్ తెలుగు. ఈరోజు మనం ఓటమి మాత్రమే నేర్పగలిగే 8 సూత్రాలను ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అది ఎగ్జామ్స్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే, జీవితంలో ఓటములు, ఎదురు దెబ్బలు సర్వసాధారణం. ఒక వ్యాపారం కొన్నిసార్లు అకస్మాత్తుగా కోట్ల నష్టం చవిచూడాల్సి వస్తుంది, లేదా ఒక్కోసారి ఉన్నదంతా కోల్పోవాల్సి వస్తుంది. అంటే దాని అర్థం అతనిగా వ్యాపారమే చేయడని కాదు, జీవితం విసిరిన సవాళ్ళను సైతం దాటుకుంటూ ముందుకు వెళ్తేనే అందులో ఉన్న కిక్ ఏంటో తెలుస్తుంది. మీకు ఎదురైన ఎదురు దెబ్బలు, ఓటముల నుంచి ఏం నేర్చుకున్నారు? వాటి నుంచి వేగంగా కోలుకోవడానికి అవసరమైన 8 ముఖ్యమైన విషయాలు ఇవి ఈ వీడియోలో చెప్తాను. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకండి. పడిపోవడం అంటే ఓటమి కాదు, అందులోంచి ఏమీ నేర్చుకోకపోవడమే అసలైన ఓటమి. మీకు ఎదురైంది ఎలాంటి కష్టమైనా అవనియండి, అది మిమ్మల్ని జీవితంలో ఎంత కిందకైనా లాగనివ్వండి. తిరిగి నిలదొక్కుకోవడం తెలిసినవాడు జీవితాన్ని గెలుస్తాడు. మరి వైఫల్యాల నుంచి ఎలా కోలుకొని తిరిగి సాధారణ స్థితికి రావాలంటే, సాధారణ మనుషులకు గెలుపును ముద్దాడిన వారికి ఉన్న ఒకే ఒక తేడా ఇది. దీన్ని మీరు కూడా మీ లైఫ్లో అప్లై చేసి చూడండి. జీవితం విసిరిన సవాళ్లకు సిద్ధంగా ఉండాలంటే ముందు మీకు ఈ 8 విషయాలు తెలిసి ఉండాలి. అందులో ఫస్ట్ది ఓటమిని అంగీకరించడం. ఓటమిని అంగీకరించడం నేర్చుకుంటే జీవితం చాలా సులభం అవుతుంది. ఇలాంటి పరిస్థితులు కలిగినప్పుడు వీటిని జీవితంలో ఒక అంతర్భాగమని గుర్తించాలి. వీటిని విజయానికి మెట్లుగా స్వీకరించినప్పుడే మరింత దృఢమైన నిశ్చయంతో ముందుకు సాగుతారు. తప్పులకు బాధ్యత వహించడం. మన జీవితంలో జరిగే తప్పులన్నింటికీ బాధ్యత మనదే అని గుర్తించాలి. అప్పుడే మీలో పురోన్నతి వస్తుంది. వెంటనే భవిష్యత్తు పురోగతికి పాఠాలుగా మలుచుకోగలగాలి. ఇకపోతే మూడవది సెల్ఫ్ పిటీ. దీన్నే స్వీయ జాలి అని కూడా అంటారు. అంటే మన మీద మనం జాలి చూపించుకోవటం. మీ జీవితంలో చవి చూసిన ఓటములను తప్పిదాలుగా భావించాలి, అంతేగాని వాటి కారణంగా మీకు మీరు శిక్ష వేసుకోకూడదు. ఒక్కొక్కళ్ళు మనం అప్పుల పాలైపోయాం, వేరే వాళ్ళు మనల్ని మోసం చేశారని సూసైడ్ చేసుకుంటారు, బలవన్మరణాలకి పాల్పడుతుంటారు. అట్లాంటివి చేయొద్దు అని దీని అర్థం. అందరూ తప్పులు చేస్తారు. వైఫల్యం ఒక విలువైన పాఠమని మనం అర్థం చేసుకోవాలి. ఇకపోతే 4వది
భవిష్యత్తు లక్ష్యాలపై దృష్టి పెట్టండి. గత వైఫల్యాలు, ఎదురు దెబ్బలపై దృష్టి పెట్టడం కంటే భవిష్యత్తు లక్ష్యాలు, అవకాశాలపై దృష్టి పెట్టడం వల్ల ఇది ఒక ప్రేరణ, ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇది నిరాశ నుండి కోలుకోవడానికి సహాయపడే ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఇకపోతే 5వది శారీరక, మానసిక ఆరోగ్యం. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, సమతుల్య ఆహారాన్ని తీసుకుంటూ, తగినంత విశ్రాంతి, ధ్యానం వంటివి చేస్తూ ఉంటే శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునే విధానంగా దినచర్యను ప్లాన్ చేసుకోవాలి. ఇకపోతే 6th వన్, సానుకూల ఆలోచనలు. ఒక రోజులో మనసు లెక్కలేనన్ని ఆలోచనల్ని చేస్తుంది. మీరు నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే అది మిమ్మల్ని వాటి స్వంత మార్గాలకి తీసుకెళ్తుంది. అందుకే మనసుని అదుపులో ఉంచుకోవాలి. దాని నుంచి మన ఆనందాన్ని రాబట్టుకోవాలి. అంతేగాని మనసు చెప్పినట్టుగా మనం సాగిపోతే అది మనల్ని ఇరకాటంలో పడేస్తుంది, దారి తోచకుండా చేయగలుగుతుంది. ఇకపోతే 7th వన్, రిస్క్ తీసుకోవడం. కొత్త అవకాశాలు, అభివృద్ధి, పురోగతిని పెంపొందించుకోవడానికి ఒకరు ఎల్లప్పుడూ మార్పుకు సిద్ధంగా ఉండాలి. అందులో ఉన్న నష్టాలకు భయపడకుండా రిస్క్ తీసుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇక 8వది నిరంతర శ్రమ. చాలామంది విజయానికి చాలా దగ్గరగా వచ్చి దాన్ని అందుకోకుండానే డీలా పడిపోతుంటారు. అందుకే వారి జీవితాల్లో ఓటమి ఎప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా మీ పనిని మీరు చేస్తూనే ఉండాలి. తెలివైన వ్యక్తులు మాత్రమే అడ్డంకులను దాటుకొని ముందుకు సాగే మార్గాలను కనుక్కుంటారు, కొత్త దారులను అన్వేషిస్తుంటారు. ఎవరో ఒకరు నడిస్తేనే బాట ఏర్పడేది, ఎవరు నడవకుండా బాట అనేది ఏర్పడదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను, సందేహాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్.